హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ వ్లాగ్స్. ఈరోజు అయితే చిక్కుడుకాయ కూర వేద్దామని ఇది ముందు రోజు నైటే చిక్కుడుకాయ ఉంచిపెట్టిన, లేకపోతే 2 రోజులు పోస్ట్పోన్ అయిపోయింది చిక్కుడుకాయ కూర వండడు. పొద్దున్న ఉంచాలంటే టైం ఉండదు కదా, అందుకనే నైట్ ఉంచిపెట్టిన. మనకు ఆడవాళ్ళకైతే ఈ రోజుకు ఒక కూర వండడు మనకు పెద్ద టాస్కే అనుకోండి. ఎంత మంచి కూర వండినా కూడా ఈ వేరే కూర వండితే అయిపో కదా అని పిల్లలు ఆమ్లెట్ వేయమని అట్లా అంటూనే ఉంటారు కదా. ఇప్పుడైతే చిక్కుడుకాయ కూర వండడానికి ఫస్ట్ చిక్కుడుకాయ ఇట్లా గంజిలో పెట్టి ఒక్కసారి కొంచెం ఉడకనిచ్చిన. ఇట్లా పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ కట్ చేసుకుందాం. చిక్కుడుకాయ ఉడికేలోపు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ పైన మనకి ఒక గిన్నె పెట్టి ఆయిల్ పోసి వేడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర కూడా మంచిగా గోలినాక ఇది పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి మంచిగా ఫ్రై కానియాలి. ఇవి మంచిగా గోలినాక ఒక చెంచా పసుపు వేయాలి. పసుపు వేసి కలిపి ఒక చెంచా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. ఇది కూడా మంచిగా గోలనియాలి. మనం వేసింది ఏదైనా మంచిగా ఫ్రై అయినాకనే ఇంకొకటి వేయాలి. అట్లయితేనే మనకు మంచి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కర్రీలో. ఇప్పుడు ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ మంచిగా గోలినాక మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ కూడా వేసి మంచిగా కలపాలి. ఈ చిక్కుడుకాయ బాగా ఉడకనియద్దు, కొంచెం ఒక్కసారి అట్లా ఒక గుప్పులు ఉడికినాక బంద్ చేసుకొని ఇట్లా కర్రీ వేసుకోవాలి. బాగా ఉడికితే మళ్ళీ మంచిగా ఉండదు, బాగా మెత్తగా ఉంటే కూడా. ఇట్లా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై కానియాలి చిక్కుడుకాయ. చిక్కుడుకాయ ఫ్రై అయిపోయాక మనం టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు వేసే ముందు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇంతకుముందు మర్చిపోయినా నేను. ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు మంచిగా ఉడకనియాలి. ఉడికిన తర్వాత అప్పుడు టమాటాలను కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ఎండుకారం అయితే ఏమి వేస్తలే నేను, ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే చిక్కుడుకాయ కూర అయితే మంచిగా ఉంటుందని చేస్తున్నా. మనం అందుకనే పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువనే కట్ చేసిన, సరిపోయాన్ని. మనం ఎండుకారం వేసుకుంటే ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. కానీ చిక్కుడుకాయ కూరలకి ఇట్లా పచ్చికారం వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇట్లా కలిపిన తర్వాత మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాలు ఉడకనియాలి. ఇట్లా చిక్కుడుకాయ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి కలిపి టమాటాలు కొత్తిమీర వేసి మళ్ళీ కలిపి మూత పెట్టి టమాటాలు మొత్తం మంచిగా మెత్తగా అయ్యేదాకా ఉడకనియాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత చూడాలి. ఇప్పుడు మనకు చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. మంచిగా చిక్కుడుకాయ టమాటా అన్నీ మంచిగా దగ్గరికి ఇట్లా ఉడికినాయి. మనం వేసిన ఆయిల్ కూడా కొంచెం పైకి వస్తుంది. ఇట్లా వచ్చిందంటే మనకు చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు చిక్కుడుకాయ కూరతో పాటు కొంచెం చింతపండు తొక్కు కూడా వేస్తాను. కొంచెం మనకు నోటికి రుచిగా అనిపించకపోయినా కొంచెం జ్వరం వచ్చినప్పుడు అయినా కానీ ఇట్లా మంచిగా పుల్లగా చింతపండు తొక్కు వేసుకొని తింటే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు చింతపండు తొక్కు కోసం ఎండుమిర్చి కొన్ని ఇట్లా ఒక 5-6 ఎండుమిర్చి తీసుకొని ఆయిల్ వేసి ఇట్లా వేయించుకోవాలి. ఇట్లా మంచిగా గోలనియాలి ఎండుమిరపకాయలని. గ్యాస్ సిమ్లో పెట్టి గోలనియాలి, ఎందుకంటే మనం హైలో పెట్టినాం అనుకోండి తొందరగా మాడిపోతాయి. సిమ్లో పెట్టి ఇట్లా మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని ఒక గిన్నెలో తీసుకుందాం. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలకు ఒక 10 ఎల్లిపాయల పొడి తీసుకోవాలి, వేయాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానేసి లేసి ఉప్పు కూడా వేయాలి. ఒక చెంచా ఉప్పు కూడా వేసుకొని వీటిని మిక్సీ పట్టాలి. ఇట్లా మంచిగా మిక్సీ పట్టిన తర్వాత ఒక ఉల్లిగడ్డ కూడా కట్ చేసి వేయాలి. మనం ఫస్ట్ ఉల్లిగడ్డ వేసినాం అనుకోండి ఉల్లిగడ్డ మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. అట్లా కాకుండా మిక్సీ పట్టినాక ఎత్తే కొంచెం అక్కడక్కడ ఉల్లిగడ్డలు మనకు తగులుతాయి అన్నటప్పుడు తినేటప్పుడు అట్లా మంచిగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి. మనం ఇంతకుముందు వేయించిన నూనె ఉన్నది కదా, అలానే కొంచెం ఆయిల్ వేడి వేసి అది జీలకర్ర వేసి మంచి జీలకర్ర మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న చింతపండు తొక్కున వేయాలి.
ఇప్పుడు మంచిగా గ్యాస్ హైలో అసలే పెట్టద్దు మనం పోపేసేటప్పుడు. ఇట్లా జీలకర్ర వేగిన తర్వాతనే గ్యాస్ బంద్ చేసి ఈ చింతపండు తొక్క అందులో వేయాలి. ఇప్పుడు మనకు చింతపండు తొక్కు కూడా రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం చిక్కుడుకాయ కూర చింతపండు తొక్కు ఈరోజు వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.